హే ఆల్ వెల్కమ్ టు న్యూ బోర్న్ ఛానల్. దిస్ ఇస్ నందు. నిన్న టాపిక్లో ఏం చెప్పుకున్నామంటే బడ్జెట్ అంటే ఏంటి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, కన్సాలిడేట్ ఫండ్ ఏంటి ఏంటి, కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటి, పబ్లిక్ అకౌంట్ అంటే ఏంటి, కొన్ని టెక్నాలజీస్, క్యాపిటల్ బడ్జెట్, క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, అసలు రిసీట్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి టాపిక్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ గురించి చెప్పుకునే ముందు బడ్జెట్ గురించి చూద్దాం. అసలు టైప్స్ ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఎన్ని రకాలు చూద్దాం. టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనేది 3 టైప్స్: బ్యాలెన్స్డ్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్. బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే వెళ్ళిన ఇన్కమ్, గవర్నమెంట్ పెట్టిన ఎక్స్పెండిచర్ రెండు ఈక్వల్గా ఉండడం. సర్ప్లస్ బడ్జెట్ అంటే ఇన్కమ్ ఎక్కువ ఉండడం, ఎక్స్పెండిచర్ అనేది తక్కువగా ఉండడం. డెఫిసిట్ బడ్జెట్ అంటే రెవెన్యూ తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ పెట్టే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఈ డెఫిసిట్ బడ్జెట్లోనే ఫిజికల్ డెఫిసిట్ అనేది కాన్సెప్ట్ వస్తుంది. సో చూడండి, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే వెన్ ద ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ద ఎస్టిమేటెడ్ స్పెండింగ్. అంటే ఎక్స్పెండిచర్, రెవెన్యూ రెండు ఈక్వల్గా ఉండడం. సర్ప్లస్ బడ్జెట్ అంటే వెన్ ద గవర్నమెంట్స్ రెవెన్యూ ఈజ్ మోర్ దాన్ ఇట్స్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ అనేది ఎక్కువగా ఉండడం, ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండడం సర్ప్లస్ బడ్జెట్. డెఫిసిట్ బడ్జెట్ అంటే వెన్ ద ఎస్టిమేటెడ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఎక్సీడ్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూస్ ఫర్ ఫిజికల్ ఇయర్. రెవెన్యూ తగ్గి గవర్నమెంట్ ఖర్చు అనేది పెరగడం, దీన్ని డెఫిసిట్ బడ్జెట్ అంటారు. రెవెన్యూ డెఫిసిట్ ఈ బడ్జెట్ ఎస్టిమేట్లో ఎంత ఉందంటే 1.5% ఆఫ్ జీడీపీ ఉంది. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 4.4% ఆఫ్ జీడీపీ ఉంది. ఫిజికల్ డెఫిసిట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే 4.8% జీడీపీ ఉంది, 4.8% ఆఫ్ జీడీపీ. సో నెక్స్ట్, ఫిజికల్ పాలసీ అంటే ఏంటి? ఫిజికల్ పాలసీ ఈజ్ ద గవర్నమెంట్స్ ప్లాన్ ఫర్ టాక్సేషన్ అండ్ స్పెండింగ్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు అచీవ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. దీంట్లో ఏంటంటే ఇది ఒక ప్లాన్. ఎంత ట్యాక్స్ ప్రపోజల్స్ ఎలా ఉండాలి, గవర్నమెంట్ స్పెండింగ్ ఎలా ఉండాలి అనేది ఈ దీంట్లో ఉంటుంది. ఫర్ ఎకనామిక్ టు అచీవ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏం చేస్తుందంటే ఫిజికల్ డెఫిసిట్ని తగ్గిస్తుంది. కీ కాంపోనెంట్స్ వచ్చేసి రెవెన్యూ, ఎక్స్పెండిచర్, బడ్జెట్ మేనేజ్మెంట్. దీంట్లో కీ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే రెవెన్యూ అంటే ట్యాక్సెస్ నుంచి కానీ, కస్టమ్ డ్యూటీస్ నుంచి కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానీ, డివిడెండ్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చే ఇన్కమ్ అనమాట. ఎక్స్పెండిచర్ అంటే స్పెండింగ్ ఆన్ డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఈ వీటన్నిటి మీద పెట్టిన ఖర్చు ఈ ఫిజికల్ పాలసీలో ఉంటుంది. బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ ద ఫిజికల్ డెఫిసిట్ని మేనేజ్ చేయడం. వీటన్నిటి గురించి. ఫిజికల్ డెఫిసిట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు వస్తుందంటే పెట్టిన వచ్చిన ఇన్కమ్ తక్కువ ఉండి పెట్టిన ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫిసిట్ వస్తుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది 2003లో పాస్ అయింది. దీని గోల్స్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడం, గవర్నమెంట్ స్పెండింగ్ని ఒక లిమిట్లో పెట్టడం అనమాట. మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ అని రెండు ఉంటాయి దీంట్లో. మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ అంటే మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ అంటే ఇది ఒక స్టేట్మెంట్. దీంట్లో ఏంటంటే రాబోయే 3 ఇయర్స్కి, రాబోయే 3 ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది అనేది ఇందులో ఉంటుంది. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, జీడిపి ఎట్లా ఉండబోతుంది, రాబోయే 3 ఇయర్స్కి జీడిపి ఎలా ఉండబోతుంది, గవర్నమెంట్ వచ్చే రెవెన్యూస్ ఎంత, టోటల్ దాని గురించి ఈ మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్లో ఉంటుంది. మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ ఇది సెక్షన్ 2 ఆఫ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మెన్షన్ చేయబడింది. మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ అంటే రాబోయే 3 ఇయర్స్కి medium term expenditure framework statement set a 3-year rolling target for expenditure indicators along with specifications underpinning assumptions and risk. This statement is presented in the parliament under section 3 of FRBM Act 2003. ఈ మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే రాబోయే 3 ఇయర్స్లో ఎక్స్పెండిచర్ ఎలా ఉండబోతుంది, ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈ ఫ్రేమ్వర్క్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇది సెక్షన్ 3 ఆఫ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మెన్షన్ చేయబడింది. నా ఫిజికల్ డెఫిసిట్ గురించి తెలుసుకునే ముందు బడ్జెటరీ డెఫిసిట్ గురించి తెలుసుకుందాం. అసలు బడ్జెటరీ డెఫిసిట్ అంటే ఏంటి, బడ్జెటరీ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది? బడ్జెటరీ డెఫిసిట్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ చూద్దాం, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం, రెవెన్యూ రిసీట్స్ అనేవి తక్కువగా రావడం. అంటే రెవెన్యూ రిసీట్స్ తక్కువగా ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. క్యాపిటల్ డెఫిసిట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, క్యాపిటల్ రెవెన్యూస్ తక్కువ ఉంటాయి. బడ్జెట్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ టోటల్ రెవెన్యూస్, టోటల్ ఖర్చుల్లో నుంచి టోటల్ ఇన్కమ్ని తీసేస్తే వచ్చిందే బడ్జెట్ డెఫిసిట్. టోటల్ ఎక్స్పెన్సెస్లో ఏమేమి వస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్. సో ఇది కానీ ఇక్కడ ఏం చేస్తారంటే క్యాపిటల్ రిసీట్స్లో బారోయింగ్స్ ఉంటాయి కదా. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఐఎంఎఫ్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా, ఆ లోన్ కూడా దీంట్లో కౌంట్ అవుతుంది. యాక్చువల్గా ఇది అప్లికబుల్ అవ్వదు. ఆ లోన్ కూడా కౌంట్ అవుతుంది అంటే మనం అది రీపే చేయాలి కాబట్టి అది కౌంట్లోకి రాదు. సో దానివల్ల 1985లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు, రివ్యూ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద మానిటరీ సిస్టమ్ అని. దానికి చైర్పర్సన్ ఎవరంటే సుఖ్మోయ్ చక్రవర్తి. ఇతను ఏం చెప్పాడంటే మనకి అప్పులు ఎంత అవుతున్నాయో తెలియాలి అని చెప్పాడు. ఈ రివ్యూ ఏం చెప్తుందంటే ఎంత అప్పులు తీసుకున్నామనేది చెప్తుంది. 1997 to 98 ఆ పీరియడ్లో ఈ బడ్జెట్ డెఫిసిట్ అనేది స్టాప్ చేశారు. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫిజికల్ డెఫిసిట్లో ఏంటంటే ఈ రిసీట్స్ ఏంటంటే ఉన్నాయో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్లో బారోయింగ్స్ ఉంటాయి కదా, ఆ బారోయింగ్స్ని తీసేయండి, తీసేస్తే వచ్చిందే ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పారు. ఫిజికల్ డెఫిసిట్ గురించి చూద్దాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ వెన్ ద గవర్నమెంట్ స్పెండ్స్ మోర్ మనీ దెన్ ఇట్ ఎర్న్స్ ఇన్ ఏ ఇయర్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెట్టడము, రెవెన్యూ అనేది ఇన్కమ్ అనేది గవర్నమెంట్కి తక్కువగా వెళ్ళడం, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే ఫిజికల్ డెఫిసిట్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నా ఇన్కమ్ 100 రూపాయలు, ఎక్స్పెండిచర్ 120 రూపాయలు. నాకు వచ్చే ఇన్కమే 100 రూపాయలు అయితే నేను ఎక్స్పెండిచర్ 120 రూపాయలు పెడుతున్నా అంటే 20 రూపాయలు ఎక్కడో అప్పు తెచ్చుకున్నట్టేగా. 20 రూపాయలు ఏంటి ఫిజికల్ డెఫిసిట్ అంటే కొరత. 20 రూపాయలు నేను వేరే చోట తెచ్చుకున్నాను, దీన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఈక్వేషన్ వైజ్ చూసినట్లయితే ఇందాక చూసినట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ మైనస్ బారోయింగ్స్. ఈక్వేషన్ మొత్తాన్ని కలిపితే ఏంటంటే ఈ ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ అనేది ఒక హోల్ బ్రాకెట్లోకి వస్తుంది, ప్లస్ బారోయింగ్స్ వస్తుంది. ఇది మొత్తం కలిపి బడ్జెట్ డెఫిసిట్ కదా. సో బారోయింగ్స్ రావాలంటే ఫిజికల్ డెఫిసిట్లో నుంచి బడ్జెట్ డెఫిసిట్ తీసేయాలి, అప్పుడే బారోయింగ్స్ మనం ఎంత ఖర్చు పెట్టామో వస్తుంది అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఒక నిమిషం, ఇక్కడ 20 రూపాయలు మనం కట్టాలి అంటే వీ పే ద అమౌంట్ ఎంత 20 రూపాయలు. మనం కట్టాల్సిన అమౌంట్ 20 రూపాయలు. 20 రూపాయల్లో 12 రూపాయలు ప్రీవియస్ గవర్నమెంట్ది అనుకుందాం, 8 రూపాయలు ఇప్పుడు న్యూ గవర్నమెంట్ అనుకుందాం. ఈ ప్రీవియస్ గవర్నమెంట్లో దీని మీద ఇంట్రెస్ట్ అనేది కడుతున్నాం కదా, ఈ ఇంట్రెస్ట్ తీసేస్తే అంటే ఈ దీంట్లో నుంచి దీనికి వచ్చిన ఇంట్రెస్ట్ తీసేసాం అనుకోండి, ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇక్కడ ఈ ప్రీవియస్ ఇయర్లో ఉన్న అమౌంట్కి ఇంట్రెస్ట్ తీసేస్తే దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటారు. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్. Primary deficit. A primary deficit is the difference between a government's spending and its revenue excluding interest payment on it. సో చూడండి, ఇక్కడ చూడండి రెవెన్యూ డెఫిసిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పే చేయాల్సింది 20 రూపాయలు, 20 రూపాయలు పే చేయాలి. 12 రూపాయలు ప్రీవియస్ గవర్నమెంట్ది, 8 రూపాయలు నేను కొత్తగా అప్పు తీసుకున్నాను. ఈ 12 రూపాయల మీద వచ్చిన ఇంట్రెస్ట్ని తీసేయమంటుంది ఫిజికల్ డెఫిసిట్లో నుంచి. అదే దీని మీనింగ్ బిట్వీన్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ఇట్స్ రెవెన్యూ. గవర్నమెంట్ స్పెండింగ్ మరియు దాని రెవెన్యూ. గవర్నమెంట్ స్పెండింగ్లో బారోయింగ్స్ ఉంటాయి కదా, బారోయింగ్స్ మీద ఇంట్రెస్ట్ తీసేయమంటుంది, అది ప్రైమరీ డెఫిసిట్. ఎఫెక్టివ్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇప్పుడు ఇది ప్రీవియస్ గవర్నమెంట్ అనుకున్నాం, ఇది న్యూ గవర్నమెంట్ది. ఈ న్యూ గవర్నమెంట్లో ఏదైతే ఉందో ఈ 8 రూపాయలు, ఇది ఎఫెక్టివ్ ప్రైమరీ డెఫిసిట్. ఇక్కడ మనం న్యూ డెట్ ఏదైతే తీసుకుంటామో ఇది ఎఫెక్టివ్ ప్రైమరీ డెఫిసిట్. An effective primary deficit in budget refers to the government borrowings needs for the current expenditures, excluding interest payments on past debts. Essentially shows how much new debt is being taken onto the fund current operations without considering the cost of servicing existing debt. It is calculated by subtracting interest payments from fiscal deficit. So effective primary deficit ante. Next వచ్చేసి effective revenue deficit. Effective revenue deficit అంటే ఏం లేదు, 2011-12లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ ఇస్తాం కదా, అందులో 100 రూపాయలు ఇచ్చాను అనుకున్నా. ఫర్ సపోజ్ 100 రూపాయల్లో
ఇప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్‌కే ఇచ్చారనుకుందాం. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? క్యాపిటల్ ఫార్మేషన్ కోసం రూ. 30 పెడుతుంది. సబ్సిడీస్ కోసం రూ. 70 పెడుతుంది. ఈ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అసెట్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక న్యూ ప్లాంట్ పెట్టాలనుకుంది ఏపీలో వైజాగ్‌లో. పెట్టాలి అనుకుంది కాబట్టి అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. అసెట్ క్రియేట్ అవుతుందంటే అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లోకి వెళ్తుంది. ఇంకా ఈ రూ. 30 క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లోకి వెళ్తే ఈ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోకి ఎట్లా కలుస్తది? కలవదు కదా! సో ఏం చేయాలంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్‌లో నుంచి ది రెవెన్యూ డెఫిసిట్‌లో నుంచి గ్రాంట్స్ గివెన్ టు స్టేట్స్ అండ్ యూటీస్ యూజ్డ్ ఫర్ ద క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాంట్స్ ఏవైతే ఇచ్చారో వాటిని తీసేయాలి. అది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో డెఫిసిట్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ట్యాక్స్కి వెళ్ళబోయే ముందు టెక్నాలజీ కొంచెం ఉన్నాయి. ఆ టెక్నాలజీ గురించి చూద్దాం. హిస్టరీకి వెళ్దాం. అసలు బడ్జెట్ హిస్టరీ చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రెజెంట్ చేశారు? తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరు ప్రెజెంట్ చేశారు? ఎన్ని టైమ్స్ ఎక్కువ టైమ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, ఉమెన్ ఎవరు, ఇవన్నీ చూసుకుంటే ద ఫస్ట్ బడ్జెట్ వాస్ ప్రెజెంటెడ్ బై ద ఫినాన్స్ మినిస్టర్ జేమ్స్ విల్సన్ ఆన్ 7th ఏప్రిల్ 1860లో 7th ఏప్రిల్ 1860లో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే జేమ్స్ విల్సన్ అనే అతను. తర్వాత ఇండిపెండెంట్ ఇండియా వచ్చినప్పుడు ఎవరు ప్రవేశపెట్టారంటే షణ్ముగం శెట్టి, ఆర్కే షణ్ముగం శెట్టి. ఎప్పుడంటే నవంబర్ 26, 1947లో. ఇప్పుడు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరిలో టైం వచ్చేసి 5:30 ఈవినింగ్ 5:30 పిఎంకి ప్రవేశపెట్టారు. ఎప్పటి వరకు జరిగింది ఇలా? 2016 వరకు జరిగింది. 2016 తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి ప్రైమ్ మినిస్టర్. అతను ఏం చేశారంటే ఈ ట్రెడిషన్ని బ్రోక్ చేసిన తర్వాత ఫ్రమ్ 2017 బడ్జెట్ ప్రెజెంట్ డేట్ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ Feb 28 టు Feb 1. అప్పటి నుంచి బడ్జెట్ ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 1 తారీఖు జరుగుతుంది. అండ్ 27th Feb 1999 యశ్వంత్ సిన్హా ప్రెజెంటెడ్ ద బడ్జెట్ ఎట్ 11 AM ఫర్ ద ఫస్ట్ టైం. On 27th February 1999, యశ్వంత్ సిన్హా presented the budget at 11 AM for the first time. ఫస్ట్ టైం 11 AM కి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే యశ్వంత్ సిన్హా. మొరార్జీ దేశాయ్ ఎన్నిసార్లు ప్రవేశపెట్టారంటే 10 టైమ్స్. కానీ కన్జిక్యూటివ్ కాదు. కన్జిక్యూటివ్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. 6 టైమ్స్ ఒకసారి, 4 టైమ్స్ ఒకసారి పెట్టారు. తర్వాత వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు 8 టైమ్స్ కన్జిక్యూటివ్గా పెట్టారు. సో ఫస్ట్ ఉమెన్ కన్జిక్యూటివ్గా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే నిర్మలా సీతారామన్. ఫస్ట్ పిఎం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే ఇందిరాగాంధీ. అంటే ఫినాన్స్ మినిస్టర్ హోదాలో ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టింది. తర్వాత మెర్జర్ ఆఫ్ రైల్వే బడ్జెట్ 2017 కంటే ముందు బడ్జెట్ అనేది ఈ యూనియన్ బడ్జెట్ అనేది 2017కి ముందు బడ్జెట్ అనేది 2 రకాలుగా ఉండేది. రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ అని. రైల్వే బడ్జెట్ అంటే రైల్వే మినిస్ట్రీస్కి సంబంధించి మొత్తం ఎక్స్పెండిచర్, రెవెన్యూ అవంతా ఉండేది. జనరల్ బడ్జెట్ అంటే మిగతా మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రెవెన్యూస్, ఎక్స్పెండిచర్స్ అన్నీ ఉండేవి. అయితే 2017లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రెండింటిని మెర్జ్ చేసిన తర్వాత ఇదంతా ఒకటే బడ్జెట్ అయింది. దాన్ని యూనియన్ బడ్జెట్ అంటారు. దీనికంటే ముందు ఈ 1924లో రైల్వే బడ్జెట్ సెపరేటెడ్ ఫ్రమ్ జనరల్ బడ్జెట్ ఇన్ 1924. ముందు ఒకటేలాగా ఉండేది. 1924 ఆ టైం దాకా ఒకటేలాగా ఉండేది. తర్వాత ఏం చేశారంటే అక్వర్త్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఈ రెండింటిని మళ్ళీ సపరేట్ చేశారు. సపరేట్ చేసి బడ్జెట్ అనేది కంటిన్యూ చేశారు. మళ్ళీ 2017లో ఏం జరిగిందంటే దాన్ని మళ్ళీ కలిపారు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్. రెగ్యులర్ బడ్జెట్ అంటే నార్మల్ టైంలో ప్రవేశపెట్టేది, అంటే ఎవ్రీ ఇయర్ ప్రవేశపెట్టేది. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేరు కాబట్టి, లోక్సభ ఎలక్షన్స్ అలాంటివి జరిగినప్పుడు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేరు కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. అంటే కొన్ని నెలల వరకు టెంపరీగా ఎకానమీని హ్యాండిల్ చేయాలి కాబట్టి. తర్వాత కంటైన్స్ కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. దీంట్లో కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ అంటే ప్రతి దానికి డీటెయిల్డ్గా ఏ డిపార్ట్మెంట్కి, ఏ మినిస్ట్రీస్కి ఎంత ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఖర్చులు, ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాము ఆ ఫిజికల్ ఇయర్కి, అవంతా డేటా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓట్ ఆన్ అకౌంట్ అనమాట. ఈ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ అనేది పార్లమెంట్ అప్రూవల్ ద్వారా తీసుకొని ఆ ఇంటరిమ్ బడ్జెట్ ఆ కొంత టైంలో గవర్నమెంట్ని రన్ చేయాలి కాబట్టి, అంటే ఎకానమీని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి
అమౌంట్ అనేది యూస్ అవుతుంది. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అమౌంట్ అనేది తీసుకుంటాం. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. ఈ ఇంటరిమ్ బడ్జెట్‌లో ఎక్కువగా ఓట్ ఆన్ అకౌంట్ అనేది జరుగుతుంది. పాలసీ అనౌన్స్‌మెంట్ అంటే ఈ పాలసీ అనౌన్స్‌మెంట్స్ అంటే ఇక్కడ ఇంత ఖర్చు పెడుతున్నాం, అంత ఖర్చు పెడుతున్నాం అనేది ఏమి ఉండదు. ఇట్ ఇంక్లూడ్స్ అనౌన్స్‌మెంట్స్ ఆఫ్ సమ్ మేజర్ పాలసీస్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్‌కి 4 ప్రయారిటీస్ పెట్టింది. 4 ఇంజన్స్. అలాగే ఇక్కడ ప్రయారిటీస్ ఏమి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ చూసుకుందాం. టెక్నాలజీ యూజ్డ్ ఇన్ బడ్జెట్. గిలోటిన్ అంటే ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి బడ్జెట్ గురించి. అంటే బడ్జెట్ ప్రిపేర్ అయిన తర్వాత అంతా అయిన తర్వాత ఏంటంటే లోక్సభలో అందరూ మినిస్టర్స్ కూర్చొని చేసుకుంటారు. డిస్కషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొంత టైం ఇస్తారు. ఆ టైంలో ఏంటంటే ఆ టైంలో లోక్సభ స్పీకర్ మొత్తం అనౌన్స్ చేయాలి. ఏమేంటి హైలైట్స్, దాంట్లో హైలైట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పాలి. బడ్జెట్ హైలైట్స్ అన్ని. ఒకవేళ ఆ టైంలో చెప్పలేకపోతే, టైం అయిపోతే లోక్సభ స్పీకర్ ఏం చేస్తాడంటే డిస్కస్ చేశామని చెప్పేస్తాడు. అంటే మిగతా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయకపోయినా చెప్పేసామని చెప్తారు. దాన్ని గలిటిన్ అంటారు. అంటే ఎందుకు చేస్తారంటే అలా పార్లమెంట్ టైం వేస్ట్ అవ్వకూడదు, తర్వాత గవర్నమెంట్ డ్యూటీస్ కూడా డిలే అవ్వకూడదు అని చెప్పేసి చేస్తారు. గలిటిన్ అనేది చూడండి. గలిటిన్ ఈజ్ అ ప్రొసీజర్ దట్ allows a bill to pass quickly by putting all the remaining classes to vote at once. This happens where there isn't enough time to debate all the classes of the bill. In the Lok Sabha, gulletin procedure is commonly used during the budget session. అది ఓట్ అనే అకౌంట్ చెప్పాను. ఇప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఇది కూడా చెప్పాను నిన్న క్లాస్లో. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మినిస్ట్రీస్ ఇంత డిమాండ్ అనేది మాకు ఇంత కావాలని డిమాండ్ చేస్తాయి. ఆ డిమాండ్స్కి తగ్గట్టు గ్రాంట్స్ అనేది ఏ అకౌంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అగ్రిగేట్ ఎకనామిక్ డేటా అంటే దీంట్లో టోటల్ ఎక్స్పెండిచర్స్, టోటల్ ఖర్చు, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, టోటల్ జీడిపి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఎంత ఉంది, టోటల్ జీడిపి ఎంత ఉంది ఎకానమీది, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఉంది అనేది చెప్తుంది అగ్రిగేట్ ఎకనామిక్ డేటా అనేది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ద హై వాల్యూ ఆల్టర్నేటివ్ ఫోర్ వన్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఆపర్చునిటీ కాస్ట్ ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు 2 జాబ్స్ వచ్చాయి, బ్యాంక్ జాబ్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ ఒకదానికి శాలరీ వచ్చేసి 40,000, ఇంకో దానికి 25,000. మీరు ఏది చూస్ చేసుకుంటారు? 40,000 ఉన్నదేగా. అంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటే అదే. హై వాల్యూ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవడం, అది ఆపర్చునిటీ కాస్ట్. బ్లూ షీట్ అంటే ఏంటంటే ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుంది. ఒక పేపర్ లాగా, ఒక షీట్ లాగా. ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, రెవెన్యూ ఎంత ఉంది, ఆ డేటా, ఆ వాల్యూస్ అంతా ఆ షీట్లో ఉంటాయి. దాన్ని బ్లూ షీట్ అంటారు. అంటే ఇట్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద వైల్ బడ్జెట్ ప్రాసెస్ అండ్ ఈస్ కెప్ట్ యాజ్ ఎ సీక్రెట్ ఈవెంట్ ఫ్రమ్ ద ఫినాన్స్ మినిస్టర్. ఇవ్వండి. ద బ్లూ కలర్ సీక్రెట్ షీట్ కంటైనింగ్ ద కీ నెంబర్స్ అండ్ కన్సిస్ట్ హండ్రెడ్ పేజెస్ కలిగి ఉంటుంది. 100 పేజెస్ కలిగిన ఒక డాక్యుమెంట్ బ్లూ షీట్ అనేది. బడ్జెట్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ బ్లూ షీట్. ఇట్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ బడ్జెట్. బ్యాక్ బోన్ ఆఫ్ బడ్జెట్ ఎందుకంటారంటే దాంట్లోనే అన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ అనేది మెన్షన్ చేసి ఉంటారు ఆ బ్లూ షీట్లో. హల్వా సెరమనీ. హల్వా సెరమనీ అంటే ఇందాక చెప్పాం కదా, బడ్జెట్ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాసెస్ హల్వా సెరమనీ అని. హల్వా సెరమనీ ఎందుకు చేస్తారు? అంతా సజావుగా సాగాలి. ఇండియన్స్ నమ్మకం ఏంటంటే ఏదైనా స్వీట్ తిని ఒక పని స్టార్ట్ చేసామంటే అది మంచి జరుగుతుంది అని అంటారు కదా. సో అలా హల్వా సెరమనీ అనేది ఒక ట్రెడిషన్. ఈ హల్వా సెరమనీ ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఈమె అఫీషియల్స్కి బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు కదా. అఫీషియల్స్ అందరికీ ఈ హల్వా పెట్టి తర్వాత ఏంటంటే వాళ్ళని లాకింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ లాకింగ్ పీరియడ్లో క్వారంటైన్ చేస్తారు. ఎందుకంటే సీక్రసీ మెయింటైన్ చేయడానికి, బడ్జెట్ గురించి ఏ విషయాలు తెలియకూడదని చెప్పేసి. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే 1950లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ అనేది లీక్ అయింది. దాన్ని డార్క్ బడ్జెట్ అని కూడా అంటారు. బడ్జెట్ అనేది లీక్ అయింది, అందువల్ల ఈ ప్రాసెస్ అంతా. ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ అంటే బడ్జెట్ అనేది అప్రూవ్ అయిన తర్వాత ఎలకేటింగ్ కాస్ట్, ఏ ఏ మినిస్ట్రీస్కి ఎంత ఎలకేట్ చేయాలి అని చెప్పేది ఎక్స్పెండిచర్ ప్రొఫైల్. ఏ బడ్జెట్కి ఎంత ఎలకేట్ చేస్తున్నామో ఆ ప్రొఫైల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ ప్రొడ్యూస్డ్. సెంట్రల్ ప్లాన్ అవుట్లే అంటే ఇట్ ఇస్ ది డివిజన్ ఆఫ్ మానిటరీ రిసోర్సెస్ అమంగ్ ది డిఫరెన్సెస్. సెంట్రల్ ప్లాన్ అవుట్లే అంటే మీరు చూసినట్లయితే ఒక పై చార్ట్ ఉంటుంది. ఆ పై చార్ట్లో ఒక ఇంత పోర్షన్లో ఇంత పర్సంటేజ్ ఈ ఈ డిపార్ట్మెంట్కి, ఇంత పర్సంటేజ్ ఈ డిపార్ట్మెంట్కి, అగ్రికల్చర్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నాము అని చెప్పేసి ఒక పై చార్ట్ ఉంటుంది. దాన్ని సెంట్రల్ ప్లాన్ అవుట్లే అంటారు. ఫిజికల్ ఎన్వలప్ అంటే ఇట్ రిఫర్స్ టు ద అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ రెవెన్యూస్.
అండ్ ద రిజల్టింగ్ డెఫిసిట్ అండ్ సర్ప్లస్. ఫిజికల్ ఎన్వలప్ అంటే అగ్రిగేట్ లెవెల్, ఒక అగ్రిగేట్ లెవెల్లో ఎక్స్పెండిచర్స్ రెవెన్యూస్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఫిజికల్ ఎన్వలప్. ప్లాంట్ ఎక్స్పెండిచర్ అంటే టైం ముందే ప్లాన్ చేసుకుని ఏ మినిస్ట్రీస్కి ఎంత ఇవ్వాలి, ఏ ఏ ఏ చోట్ల ఎంతెంత పెట్టాలనేది ముందు ప్లాన్ చేసుకున్న ఎక్స్పెండిచర్. నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే మ్, ఇప్పుడు సబ్సిడీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫుడ్ ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీస్ ఇస్తుంది. ఆ సబ్సిడీస్ ఇవన్నీ ప్లాన్లో రావు. నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఐమెఫ్కి కట్టాలి కదా, ఐమెఫ్కి కట్టాల్సిన అమౌంట్స్, సబ్సిడీస్, దే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కట్టాల్సిన అమౌంట్, సబ్సిడీస్, వేజెస్, శాలరీ పేమెంట్స్ ఇవన్నీ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. గ్రాంట్స్ గివెన్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, పెన్షన్స్, పాలసీస్, ఎకనామిక్స్ ఇవన్నీ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్లో ప్లాన్ ఇంత పోర్షన్ అని ఉంటుంది, ఈ పోర్షన్లో ఈ సెక్టార్కి ఇవ్వాలి అని చెప్పి ముందే ప్లాన్ చేసి ఉంటుంది, దాన్ని ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. సబ్వెన్షన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని ఒకటి మెన్షన్ చేసింది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ త్రూ కిసాన్ కేసీసీ అని చెప్పేసి. ఆ కేసీసీలో ఏంటంటే అప్ టు 3 lakhs నుంచి 5 lakhs, 3 lakhs 5 lakhs సంథింగ్ ఎంత ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ అనేది 7% ఉంటుంది యాక్చువల్గా. ఈ సబ్వెన్షన్ ఇవ్వడం, సబ్వెన్షన్ అంటే ఒక సబ్సిడీ అనుకోండి. సబ్వెన్షన్ అంటే 4%, 3%, 4% పీపుల్ కట్టాలి, 3% గవర్నమెంట్ ఇస్తుంది, అది సబ్వెన్షన్. గవర్నమెంట్స్ సమ్టైమ్స్ ఆస్క్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రొవైడ్ లోన్స్ టు ఫార్మర్స్ అట్ బిలో మార్కెట్ రేట్స్. ద లాస్ ఈజ్ యూజువల్లీ మేడ్ గుడ్ త్రూ సబ్వెన్షన్స్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి, లోకల్ గవర్నమెంట్స్కి మనీ అవసరం అవుతుంది. మనీ అవసరమైనప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనేది కొంత గ్రాంట్స్ ఇస్తుంది, ఆ గ్రాంట్స్ అనేది రీపే చేయాల్సిన అవసరం ఉండదు, దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అంటారు. ద థర్డ్ రిసీట్ ఆఫ్ ద ఐటమ్ ఇన్ రెవెన్యూ అకౌంట్ ఈజ్ రిలేటివ్లీ స్మాల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంట్రిబ్యూషన్స్. దీస్ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్యూర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వితౌట్ ఎనీ రీపేమెంట్ ఆబ్లిగేషన్. బడ్జెట్ సైకిల్ అంటే బడ్జెట్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, ప్రిపేర్ అయిన దగ్గర నుంచి పార్లమెంట్ వరకు ఎలా సైకిల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తుంది. దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఏంటి అంటే బడ్జెట్ ఫార్మేషన్, ఎనాక్ట్మెంట్, ఎగ్జిక్యూషన్, అసెస్మెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. This is used to denote the difference between total value of payments into and out of the country over a period. ఒక పీరియడ్లో టోటల్ పేమెంట్స్ అనేవి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే టోటల్ పేమెంట్స్ దేశంలోకి ఎంత వచ్చాయి, దేశం బయట నుంచి ఎంత వెళ్తున్నాయి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. కన్సాలిడేటెడ్ బడ్జెట్ అంటే యూనిఫైడ్ బడ్జెట్ అంటారు దీన్ని. ఈజ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్ ఇన్ విచ్ రెవెన్యూస్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్ అండ్ స్పెండింగ్ ఫర్ ఆల్ ద యాక్టివిటీస్ అండ్ ఇంక్లూడెడ్. కన్సాలిడేటెడ్ అంటే ఇది బడ్జెట్ ప్రెజెంటేషన్లో ఒక పార్ట్, యూనిఫైడ్ బడ్జెట్ అంటారు. దీంట్లో రెవెన్యూ ఆల్ ద సోర్సెస్ నుంచి రెవెన్యూ ఎంత వచ్చింది, అన్ని యాక్టివిటీస్కి స్పెండింగ్ అనేది ఎంత చేస్తున్నాం అనేది ఈ కన్సల్టేటెడ్ బడ్జెట్లో ఉంటుంది. డెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ డెట్ ఈస్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్ దట్ ద గవర్నమెంట్స్ ఓస్ టు ప్రైవేట్ లెండర్స్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ప్రైవేట్ లెండర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ అప్పు తెచ్చుకున్నవి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అప్పు అంటారు. అంటే ప్రైవేట్ లెండర్స్ నుంచి గవర్నమెంట్ తెచ్చుకున్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అప్పు అంటారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఇది యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ సెల్లింగ్ ఆర్ లిక్విడేటింగ్ ఎన్ అసెట్ ఆర్ సబ్సిడరీ. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ఒక కంపెనీలో గవర్నమెంట్ షేర్స్ అనేది వెనక్కి తీసుకోవడం, లేదా గవర్నమెంట్ ప్రాపర్టీస్ని అమ్మేయడము, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే గవర్నమెంట్ అనేది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానీ, లేదా ఆ కంపెనీ అనేది లాసెస్లో ఉన్నప్పుడు కానీ, ఇలాంటప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అనమాట. ఫిజికల్ పాలసీ స్ట్రాటజిక్ స్టేట్మెంట్ అంటే ఇట్ అవుట్లైన్స్ ద గవర్నమెంట్ స్ట్రాటజిక్ ప్రయారిటీస్ రిలేటెడ్ టు టాక్సేషన్, ఎక్స్పెండిచర్, లెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, అడ్మినిస్ట్రేటెడ్ ప్రైజింగ్, బారోయింగ్ అండ్ గ్రాంట్. ఫిజికల్ పాలసీ స్ట్రాటజిక్ స్టేట్మెంట్ అంటే దీంట్లో ఎక్స్పెండిచర్ ఎలా ఉండబోతుంది, టాక్సేషన్ ఎలా ఉండబోతుంది అంటే ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా, ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, లెండింగ్ యాక్టివిటీస్, అప్పులు, ఇన్వెస్ట్మెంట్లు, తర్వాత బారోయింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రా గవర్నమెంటల్ అంటే యాన్యువల్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు కొన్ని గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి మెన్షన్ చేయరు దాంట్లో, దాన్ని ఎక్స్ట్రా గవర్నమెంటల్ అంటారు. లిక్విడిటీ అసెట్ అంటే ఇట్ ఈస్ ద అసెట్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఈజీలీ ఇంటూ క్యాష్. లిక్విడిటీ బిల్స్ ఉన్నాయి, వన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఈజీగా క్యాష్గా కన్వర్ట్ అవుతాయి. లిక్విడిటీ అసెట్ అంటే అదే. Macroeconomic. Macroeconomic and this term refers to the part of economic that studies the economy as a whole and particular topics such as gross production, unemployment, inflation and business cycles. మ్యాక్రోఎకనామిక్లో ఏంటంటే ఇది ఎకానమీని ఫుల్గా స్టడీ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎకానమీలో పెద్ద పెద్ద
పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ ఏమేమి ఉంటాయి, జీడిపి, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇవి పెద్ద పెద్ద టాస్క్లు అనమాట. ఈ టాస్క్లన్నీ మైక్రో ఎకనామిక్లో ఉంటాయి. మైక్రో ఎకనామిక్ అంటే దట్ ఐమ్ రిలేటెడ్ టు ద పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ దట్ స్టడీస్ టాపిక్స్ సచ్ ఎస్ ఇండివిజువల్ మార్కెట్స్, ప్రైజెస్, ఇండస్ట్రీస్, డిమాండ్ అండ్ సప్లై. ఇండివిజువల్ మార్కెట్స్ ఏవైనా అంటే చిన్న మైక్రో అంటే చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండివిజువల్ ప్రైజెస్ గురించి కానీ, ఇండస్ట్రీస్ గురించి కానీ, డిమాండ్, సప్లై, వీటి గురించి మైక్రో ఎకనామిక్లో ఉంటుంది. అవుట్కమ్ బడ్జెట్ అంటే ఇట్ ఈస్ ఏ బడ్జెట్ టెక్నిక్ దట్ ఎంటైటిల్స్ ministries preparing their budget and submit it to Ministry of Finance before the annual budget presented. అవుట్కమ్ బడ్జెట్ అంటే మినిస్ట్రీస్కి ప్రిపేర్ చేయమని చెప్తారు కదా బడ్జెట్ ఎస్టిమేట్స్ని. ఆ బడ్జెట్ ఎస్టిమేట్స్ని ఫినాన్స్ మినిస్ట్రీకి ప్రొవైడ్ చేయాలి. ఫినాన్స్ మినిస్టర్కి సబ్మిట్ చేసేది ఫినాన్స్ మినిస్టర్కి సబ్మిట్ చేయాలి. ఫినాన్స్ మినిస్టర్కి ఇప్పుడు బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయకముందు దాన్ని అవుట్కమ్ బడ్జెట్ అంటారు. చూడండి, రీఅప్రోప్రియేషన్ ఇస్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అప్రూవ్ టు వన్ డిపార్ట్మెంట్ టు అనదర్. రీఅప్రోప్రియేషన్ అంటే ఇప్పుడు మనీ తీస్తాం, బాగానే ఉంది. డిమాండ్ ఇప్పుడు మినిస్ట్రీస్ డిమాండ్ చేస్తాయి, మా మా సెక్టర్కి ఇంత కావాలి, మా మినిస్ట్రీకి ఇంత కావాలి అని చెప్పేసి. తర్వాత అమౌంట్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసినప్పుడు అంటే అమౌంట్ అనేది విత్డ్రా చేస్తారు. విత్డ్రా చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది మళ్ళీ ఆ మినిస్ట్రీకి వెళ్ళాలి. ఆ మినిస్ట్రీకి వెళ్ళేదాన్ని రీఅప్రోప్రియేషన్ అంటారు. చూడండి, రీఅప్రోప్రియేషన్ ఇస్ టు ట్రాన్స్ఫర్ మనీ అప్రూవ్డ్ టు వన్ డిపార్ట్మెంట్ టు అదర్. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తుంది. దాన్ని రీఅప్రోప్రియేషన్ అంటారు. Aggregate demand. Aggregate demand is the total demand for all the goods and services in the entire economy. టోటల్ డిమాండ్, గూడ్స్ యొక్క టోటల్ డిమాండ్ని అగ్రిగేట్ డిమాండ్ అంటారు. క్వార్టర్లీ రిపోర్ట్ అంటే 3 monthsకి ఒకసారి గవర్నమెంట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది, ఫినాన్షియల్ రిపోర్ట్. దాన్ని క్వార్టర్లీ రిపోర్ట్ అంటారు. క్వార్టర్లీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే మన ఇన్కమ్ ఉంది కదా, పని చేసినా చేయకపోయినా మనకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్తో ఏవైతే మనం ఖర్చు పెట్టుకుంటామో, గూడ్స్ అనేవి కొనుక్కుంటాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ అని మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కొనుక్కుంటాము, ఆ అమౌంట్ని హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటారు. హౌస్ హోల్డ్ ఇన్కమ్ చూడండి, దిస్ ఈస్ ద మనీ రిసీవ్డ్ బై ద పీపుల్ దట్ మే ఆర్ మే నాట్ బి ఎర్న్డ్ ఫ్రమ్ ద ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అండ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఫర్ ద ట్యాక్సెస్. ట్యాక్స్ అనేది కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ని ఈ సేవ్డ్ ఆర్ స్పెంట్ ఆన్ సేవ్ చేసుకోవడం కానీ స్పెంట్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇందాక చెప్పినట్టున్నాం కదా. Pass-through status. A pass-through status help avoid double taxation. డబుల్ ట్యాక్సేషన్ అంటే ఇప్పుడు సర్చార్జ్ చెప్పాను కదా, సర్చార్జ్లో ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది. వ్యాట్లో ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో డబుల్ ట్యాక్సేషన్ పడింది. ఈ పాస్ త్రూ ట్యాక్స్ హెల్ప్స్ అవాయిడ్ డబుల్ ట్యాక్సేషన్. మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఇన్స్టెన్స్ ఎంజాయ్ పాస్ త్రూ స్టేటస్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి పాస్ త్రూ స్టేటస్ని ఎంజాయ్ చేస్తాయి. ద ఇన్కమ్ ఎర్నడ్ బై ద ఫండ్స్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. ఈ ఇన్కమ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో అవి ట్యాక్స్ ఫ్రీ అంట. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, టైమ్లీ క్రెడిట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, టైమ్లీ లోన్స్ ఇవ్వాలి. అది ఫినాన్షియల్ ఇంక్లూజన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఫినాన్షియల్ ఇంక్లూడ్ చేస్తాం కదా. మిస్లీనియస్ రిసీట్స్ అంటే ప్రాపర్టీస్, అసెట్స్ ఇవనేది గవర్నమెంట్ సేల్ చేస్తుంది, అంటే అమ్మేస్తుంది. అమ్మేసినప్పుడు అమౌంట్ వస్తుంది కదా, ఆ రిసీట్స్ని మిస్లీనియస్ రిసీట్స్ అంటారు. క్యాపిటల్ అకౌంట్స్ రిసీట్స్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, పబ్లిక్ డెట్, రికవరీస్ ఫ్రమ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవన్నీ దీనికి వస్తాయి మిస్లీనియస్ రిసీట్స్ కిందకి. Monetized deficit. Monetized deficit is the monetary deficit of RBI extends to the central as a part of government borrowing scheme. In other words, the term refers to purchase of government's bonds by the central bank to finance the spending needs. Monetary deficit అంటే ఏంటంటే గవర్నమెంట్కి మనీ అవసరమైనప్పుడు ఆర్బీఐ అమౌంట్ ఇస్తుంది. ఎప్పుడు ఆర్బీఐ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్బీఐ ఎప్పుడు లోన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ అనేది బాండ్స్ ఇష్యూ చేస్తుంది. చూడండి, గవర్నమెంట్ బాండ్స్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్లో లోన్స్ తీసుకుంటుంది. తీసుకొని ఆ డెఫిసిట్ అనేది క్లియర్ చేస్తుంది. అంటే టెంపరీ, అది ఒక 3 months వరకు, 1 month వరకు అలా ఉంటుంది. ఆ టెంపరీ గ్యాప్ని ఫిల్ చేయడాన్ని మానిటరీ డెఫిసిట్ అంటారు. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్లో డెట్, నాన్ డెట్ అని రెండు ఉంటాయి. డెట్ అంటే అప్పు క్రియేట్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎంఎఫ్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది అనుకుందాం. అంటే అది క్యాపిటల్ హ్యూజ్ అమౌంట్స్లో తీసుకుంటుంది కాబట్టి ఆ లోన్ తీసుకున్నప్పుడు అప్పు క్రియేట్ అవుతుంది కదా, దాన్ని డెట్ రిసీట్స్ అంటారు. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఒక ప్రాపర్టీని సేల్ చేసింది, అమ్మేసింది. అమ్మేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో కొంత అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ అంటే ప్రాపర్టీ అనేది సేల్ చేసింది. సేల్ చేసినప్పుడు అక్కడ అసెట్ లాస్ అయింది కానీ డెట్ ఏం క్రియేట్ అవ్వలేదు. దాన్ని నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటారు. ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ లెవీడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ ఆర్ రిసీట్స్. సో ఇదండి ఈరోజు క్లాస్. రేపు వచ్చేసి ట్యాక్సెస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మొత్తం బడ్జెట్ టెర్మినాలజీలో ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇవే వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా కవర్ చేసేసాను. అవి చదివితే అర్థమవుతాయి. ఒకసారి మీరు కూడా చదవండి వాటిని, ఆ టెర్మినాలజీని. చాలా ఈజీ వేలోనే, చాలా ఈజీ వర్డ్స్లోనే ఫ్రేమ్ చేశాను. ఒకసారి మీరు కూడా చదవండి, చదివితే మీకు కూడా అర్థమవుతుంది. అవి యాక్చువల్గా అందులో ఇంపార్టెంట్ అయినవి నేను నిన్నే చెప్పేశాను. ఈరోజు రఫ్గా వెళ్ళిపోయాను. అంటే ఒక 3-4 స్లైడ్స్ ఇంపార్టెంట్. స్టార్టింగ్లో చెప్పిన 3-4 స్లైడ్స్ ఇంపార్టెంట్. తర్వాతవి నార్మల్గా మీకు చదివితే అర్థమైపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.